హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలోని పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ 2025 గురించి చెప్పబోతున్నానండి. ఈ ఇంటర్న్షిప్ స్కీమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు లాంచ్ చేశారు. అబౌట్ మనకి 1.25 lakh ఇంటర్న్షిప్ పొజిషన్స్ అనేవి ఉన్నాయండి. అక్రాస్ 500 టాప్ కంపెనీస్లో మనకు ఉంటుంది. డిఫరెంట్ సెక్టార్స్లో లైక్ బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, హాస్పిటాలిటీ, ఆటోమోటివ్. సో ఇదన్నమాట. ఇంకా డీటెయిల్డ్గా మీరు వీడియోలో చూడొచ్చు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగించడమే. సో ఇది టోటల్ 12 months ఉంటుంది. 6 months ట్రైనింగ్, 6 months వర్క్. అలాగే మనకి నెలకి మంత్లీ స్టైపెండ్ కూడా ఇస్తారు, 5,000 వరకు కూడాను. సో మిగతా మరిన్ని విషయాలు వీడియోలో డీటెయిల్డ్గా చూసేయండి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తానండి. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్కి అనేది తీసుకొని వెళ్ళిపోతుంది. లేదా మీరు గూగుల్లోకి వెళ్ళి పిఎం ఇంటర్న్షిప్ 2025 స్కీమ్ అని టైప్ చేసినా కూడా వస్తుంది, లేదా లింక్ క్లిక్ చేసినా కూడా వస్తుంది. పేజ్లోకి వెళ్ళంగానే మీకు ఇలా ఓపెన్ అనేది అయిపోతుందండి. సార్ చూసారు కదా, ఇక్కడ ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయింది. మీరు ఎలిజిబుల్లా కాదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ అనేది ముందే చెప్పేస్తున్నాను, 21 to 24 మధ్యలో ఉండాలి. అండ్ జాబ్ స్టేటస్ అసలు ఏ ఫుల్ టైం వర్క్ చేస్తూ ఉండకూడదు అనమాట. అలాగే ఫ్యామిలీ నో మెంబర్ ఈస్ ఎర్నింగ్ మోర్ దెన్ 8 lakhs per annum, అంటే సంవత్సరానికి 8 లక్షలకు మించి ఆదాయం అనేది ఉండకూడదు. ఎవ్వరికి కూడా గవర్నమెంట్ జాబ్ అనేది ఉండకూడదు అనమాట మీ ఫ్యామిలీలోని. సో ఎడ్యుకేషన్ ఏంటి అంటే ఫుల్ టైం కాదు కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ మనకి 10th, ITI, డిగ్రీ ఇలా ఉన్నాయండి. చూపిస్తాను మీకు. సో అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి 5 క్వాలిఫికేషన్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది ఏమేమి క్వాలిఫికేషన్ వాళ్ళు ఎలిజిబుల్. సో చూసారు కదా, గ్రాడ్యుయేషన్కి 36,902, 10th 24,696, ITI, డిప్లొమా, 12th ఇలా మీకు క్వాలిఫికేషన్స్ అనేది ఇచ్చారు కదా, వీళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. ఇన్ని ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి వీళ్ళకి అని చెప్పి. సో ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేవి ఉంటాయండి. ఆ కంపెనీస్ అనేవి మీరు ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు. ఓకే, ఇదేంటి చేయడం వల్ల మాకేంటి బెనిఫిట్ ఏంటి అంటే 12 months రియల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియాస్ టాప్ కంపెనీస్ అనమాట. సో మంత్లీ అసిస్టెన్స్ 4,500 గవర్నమెంట్ నుంచి వస్తుంది, 500 ఏమో ఇండస్ట్రీ నుంచి వస్తుంది. సో ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వాళ్ళకు ఉంటుందండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఎవరైతే ఇంటర్న్గా వర్క్ చేస్తారో, ఇది ఫుల్ టైం కాదు ముందే చెప్తున్నా. సో దీనికి ఎలా రిజిస్టర్ అవ్వాలి అంటే మీకు యువర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదండి, దానిపైన క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక మీ ప్రొఫైల్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ. సో ఏజ్ బట్టి ఇది తీసుకుంటుంది. 21 to 24 మధ్యలో ఉంటే మాత్రమే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, ఎక్కువ ఉంటే అవ్వదన్నమాట. సో మీకు ఈ విధంగా అవకాశం అనేది, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, చాలా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయండి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇండస్ట్రీస్ అని ఉంది కదా, సో ఇండస్ట్రీస్ పైన క్లిక్ చేసినా మీకు అన్ని ఏమేమి కంపెనీస్ ఉన్నాయి, ప్రతిదీ కూడా ఏ ఇండస్ట్రీలో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో ఇంటర్న్షిప్పే కాబట్టి ఒక మంచి అవకాశం అని. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 12th March అనమాట. అందుకే ఫాస్ట్గా వీడియో చేస్తున్నాను. ఎవరైనా అప్లై చేసుకోలేని వాళ్ళు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ రిఫర్ ఫ్రెండ్ అని ఉంది కదా, మీరు రిఫర్ చేసి కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడాను. సో ఇదన్నమాట. ఇంకేమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై చేస్తాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే వెంటనే లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.